సి ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు. ఒక ట్రేడ్ వచ్చేసి 100 దగ్గర ఉంది. అంటే దాని తర్వాత మీరు టార్గెట్ పెట్టుకున్నారు 112, దాని తర్వాత టార్గెట్ పెట్టుకున్నారు 125, దాని తర్వాత టార్గెట్ పెట్టుకున్నారు 145. ఓకే. ఈ 3 ట్రేడ్స్‌లో మీరు పెట్టుకున్నారు టార్గెట్స్. సో, ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకున్నారు కదా! ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ 112 లెవెల్ దగ్గరికి ఎళ్ళిపోయింది. ఓకే. అండ్ 112 దగ్గరికెళ్ళి 125 టచ్ కాకుండా 180నో, 190నో అక్కడికి మళ్ళీ కిందికొచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరేం జేసుకోవాలి 112లో ఎగ్జిట్ అయిపోవాలి. దట్ ఈస్ వాట్ కాల్డ్ ట్రైలింగ్ స్టాప్ లాస్. 125 గూడా అచీవ్ అయిపోయింది. దాని తర్వాత 145కి మనం పెట్టుకున్నాం. 145 టార్గెట్ అచీవ్ అవుతలేదు. కిందికొచ్చేసింది. లైక్ 133 నుంచో, 140 నుంచో కిందికొచ్చేసింది 125 దగ్గర. సో, మీరు 125 దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా? అండ్ ఇది టార్గెట్స్. ఇక్కడెళ్ళిపోతామా? అక్కడ నో లాస్ ఓన్లీ ప్రాఫిట్. ఓకే. ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ ఎట్లా? చూడండి. ఇప్పుడు మీరు 100లో ట్రేడ్ తీసుకున్నారు. ఓకే. అండ్ ఇది మీదికెళ్ళింది గానీ ఫస్ట్ టార్గెటే అచీవ్ కాలేదు. కిందికొచ్చేస్తుంది. సో, మీరు 100 రూపీస్‌లోనే బయటికెళ్ళిపోవాలి. కాస్ట్ టు కాస్ట్ ఎళ్ళిపోవాలి. ట్రైలింగ్ తీసుకోవాలి. ఇలా మీరు ట్రేడ్ చేస్తే మార్కెట్‌లో మీకు లాస్ అనేది కాదు. అండ్ మార్కెట్‌లో మీరు బాగా ఎర్న్ చేయొచ్చు. ఇంకో విషయం కానీ చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంటది. భాయ్ మేమైతే ట్రేడ్ తీసుకున్నాం. ఓకేనా? మేము ట్రేడ్ తీసుకున్నాం. కానీ మార్కెట్ టార్గెట్స్ దగ్గరికే లేదు. మేము తీసుకున్న దగ్గరికెళ్ళే ఇది పడిపోతుంది. సో, ఇలా ఉన్నప్పుడు మీరేం జేయాలంటే, మార్కెట్ రివర్సల్‌లో ఉన్నప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ మీరేం జేయాలి? మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు 3% లాస్ తీసుకోవాలి. ఎంత? 3%. అది ఎంతైనా గానివ్వండి. అది 1000 రూపీస్ ట్రేడ్ అయినా గానివ్వండి, అది 10,000 రూపీస్ ట్రేడ్ అయినా గానివ్వండి, 1,00,000 రూపీ ట్రేడ్ అయినా గానివ్వండి. మీరిక్కడ ట్రైలింగ్ తీసుకోవాల్సింది 3%లోనే. దీనికన్నా ఎక్కువ లాస్ మీరు మార్కెట్‌లో తీసుకోకండి.